రామమందిరం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పాక్షికంగా నిర్మించిన హిందూ దేవాలయ సముదాయం. చాలా మంది హిందువులు ఇది రామజన్మభూమి ప్రదేశంలో ఉందని నమ్ముతారు. ఇది హిందూ మతం యొక్క ప్రధాన దేవత అయిన రాముడి పౌరాణిక జన్మస్థలం. ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత జనవరి 22, 2024న ఆలయం ప్రారంభించబడింది. ఈ ప్రదేశం 1528 మరియు 1529 మధ్యకాలంలో నిర్మించబడిన బాబ్రీ మసీదు యొక్క పూర్వ ప్రదేశం. 1992లో దాడి చేసి కూల్చివేయడానికి ముందు 1949లో రాముడు మరియు సీత విగ్రహాలను మసీదులో ఉంచారు. 2019లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వివాదాస్పద భూమిని హిందువులకు దేవాలయ నిర్మాణానికి ఇవ్వాలని తీర్పునిచ్చింది. అయితే ముస్లింలకు మసీదు నిర్మించడానికి ధన్నీపూర్లో సమీపంలో భూమిని ఇచ్చారు. కూల్చివేసిన బాబ్రీ మసీదు క్రింద ఇస్లాం మతం కానిదిగా గుర్తించబడిన ఒక నిర్మాణం ఉందని సూచించే సాక్ష్యంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నుండి వచ్చిన నివేదికను కోర్టు ప్రస్తావించింది. ఆగస్టు 5, 2020న రామమందిర నిర్మాణ ప్రారంభానికి భూమి పూజ అనువద భూమి పూజ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆలయ సముదాయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. జనవరి 22, 2024న మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య యజమాన్ అనువాదం ప్రధాన పోషకుడుగా పనిచేశారు మరియు ఆలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ అనువచనం ప్రతిష్టాపన నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం నిర్వహించింది. విరాళాన్ని దుర్వినియోగం చేయడం, దాని ప్రధాన కార్యకర్తలను పక్కన పెట్టడం మరియు భారతీయ జనతా పార్టీ ఆలయాన్ని రాజకీయం చేయడం వంటి ఆరోపణల కారణంగా ఆలయం అనేక వివాదాలకు దారితీసింది. రాముడు హిందూ దేవత, హిందువులు విష్ణువు యొక్క పూర్ణావతార విష్ణువు యొక్క పూర్తి అవతారంగా భావిస్తారు, మరియు కొంతమంది హిందువులు రాముడిని పరబ్రహ్మంగా చూస్తారు అంతిమ బ్రాహ్మణుడు. హిందూ సంస్కృతి మరియు మతంలో రాముడికి చాలా ప్రాముఖ్యత ఉంది. రామావతారంలో విష్ణువు తన దైవిక శక్తిని ప్రదర్శించకూడదు మరియు మానవునిగా జీవితాన్ని గడపకూడదు. కాబట్టి రామాయణ రచయిత వాల్మీకి నారదుడు పేర్కొన్న రాముని 16 లక్షణాల ఆధారంగా ఆస్తిక హిందువులు రాముడిని పురుషోత్తమ, ప్రత్యేకమైన, ఆదర్శ పురుషుడు, విగ్రహవాన్ ధర్మ స్వరూపం మరియు ఆది పురుష వేదాలలో పేర్కొన్న పురుషుడు అనగా భగవంతుని యొక్క అత్యున్నత వ్యక్తిత్వం. ప్రాచీన భారతీయ ఇతిహాస రామాయణం ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించాడు. ఆ విధంగా అయోధ్య హిందువులకు అత్యంత పవిత్రమైన 7 నగరాలలో ఒకటి. ఆస్తిక హిందువులకు అయోధ్య ముస్లింలకు మక్కాలా, యూదులకు క్రైస్తవులకు జెరూసలేం లాంటిది. హిందువులు అయోధ్యలోని 3 ప్రదేశాలను ప్రముఖ పుణ్యక్షేత్రంగా పరిగణిస్తారు. అవి జన్మస్థానం ప్రకాశం, జన్మస్థలం స్వర్గద్వార ప్రకాశం, స్వర్గానికి ప్రవేశద్వారం మరియు యజ్ఞస్థలం ప్రకాశం, పవిత్ర త్యాగం జరిగిన ప్రదేశం. ఈ సంఘటనలను గుర్తుచేసే ఆలయాలు పూర్వకాలంలో జన్మస్థాన దేవాలయం, స్వర్గద్వార్ దేవాలయం మరియు త్రేతాకాటాకూర్ దేవాలయాలుగా ఉండేవి. కానీ మధ్యయుగంలో ఇస్లామిక్ పాలనలో అవి ధ్వంసం చేయబడ్డాయి మరియు మసీదులు నిర్మించబడ్డాయి. ఇర్ఫాన్ హబీబ్ వంటి మార్క్సిస్ట్ చరిత్రకారులు స్వర్గద్వార్ మరియు త్రేతాకాటాకూర్ దేవాలయాల విధి గురించి అంగీకరిస్తున్నారు. మధ్యయుగ పాలనలో జన్మస్థాన్ దేవాలయం ధ్వంసం చేయబడిందా లేదా అనేదానిపై పండితుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం చివరికి అయోధ్య వివాదానికి దారితీసింది. అది చట్టబద్ధంగా పరిష్కరించబడింది. త్రయోదశక్షరి మంత్రం, సంస్కృతం త్రయోదశక్షరి మంత్ర 13 అక్షరాల మంత్రం, శ్రీరామ తారక మంత్రం అని కూడా పిలుస్తారు. రామా జయంత్రం జయస్కృతం జయస్కృతం జయస్కృషి, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. మరియు చాలా మంది ఆస్తిక హిందువులు దీనిని పదే పదే జపించడం మోక్షానికి దారితీస్తుందని నమ్ముతారు. తారక అంటే జీవుడిని మోసుకెళ్లే లేదా సాయపడేది, ప్రకాశించే జీవి, సంసార సాగరాన్ని దాటుతుంది. వాల్మీకి, తులసీదాసు, భద్రాచల రామదాసు, సమర్థ రామదాసు, త్యాగరాజు, పురందరదాసు, గోండావలేకర్ మహారాజ్ మరియు మహాత్మా గాంధీ వంటి గొప్ప రామ భక్తులు ఈ మంత్రాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన జన్మస్థానంలో రాముని జన్మ స్మారకార్థం రామమందిరాన్ని నిర్మిస్తున్నారు. అందువల్ల ఆలయ ప్రధాన దేవత విష్ణువు యొక్క అవతారమైన రాముని శిశు రూపంగా భావించబడుతుంది. ఆ శిశువు రూపంలో ఉన్న రాముడిని తులసీదాస్ రామ్లల్లా వెలిగించిన
బాలరాముడు అని పిలిచారు. అయితే 1949లో ఉంచబడిన రాముని విగ్రహాన్ని స్థానిక హిందువులు రామ్ లల్లా విరాజ్మన్ లిట్ ఇన్స్టాల్డ్ చైల్డ్ రామ అని పిలుస్తారు. రామ్ లల్లా 1989లో వివాదాస్పద స్థలంపై న్యాయస్థానం కేసులో న్యాయవాది, చట్టం ప్రకారం న్యాయశాస్త్ర వ్యక్తిగా పరిగణించబడ్డారు. అతను రామ్ లల్లా యొక్క అత్యంత సన్నిహిత, మానవ స్నేహితుడిగా పరిగణించబడే సీనియర్ విహెచ్పి నాయకుడు త్రిలోకీనాథ్ పాండే ప్రాతినిధ్యం వహించాడు. మూలవిరాట్ మూర్తి, ప్రధాన పీఠాధిపతి గా గర్భగుడిలో కొత్త దేవతా విగ్రహం ప్రతిష్ఠించబడినందున మందిర్ ట్రస్ట్ 1949 నాటి రామ్ లల్లా విరాజ్మన్ విగ్రహాన్ని ఇక నుండి ఉపయోగించాలని తెలియజేసింది. ఈ ప్రదేశం 16వ శతాబ్దంలో నిర్మించబడిన బాబ్రీ మసీదు యొక్క పూర్వ ప్రదేశం. 1992లో మసీదుపై దాడి చేసి కూల్చివేయడానికి ముందు 1949లో మసీదులో రాముడు మరియు సీత విగ్రహాలను ఉంచారు. 2019లో వివాదాస్పద భూమిని హిందువులకు దేవాలయ నిర్మాణానికి ఇవ్వాలని, ముస్లింలకు మసీదు నిర్మించేందుకు వేరే చోట భూమిని ఇవ్వాలని 2019లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కూల్చివేసిన బాబ్రీ మసీదు క్రింద ఇస్లాం మతం కానిది అని కనుగొనబడిన ఒక నిర్మాణం ఉందని సూచించే సాక్ష్యంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నుండి వచ్చిన నివేదికను కోర్టు ప్రస్తావించింది. ASI వాదనలు విరుద్ధమైనవి మరియు అవిశ్వసనీయమైనవిగా విమర్శకులచే వివాదాస్పదంగా ఉన్నాయి, కానీ వివరణాత్మక విచారణల తర్వాత ASI నివేదిక చెల్లుబాటు అయ్యేదిగా సుప్రీంకోర్టు అంగీకరించింది. మసీదు కింద ఉన్న అంతర్లీన నిర్మాణం ఇస్లామిక్ నిర్మాణం కాదని సుప్రీంకోర్టు తన ల్యాండ్మార్క్ తీర్పులో నిర్ధారించింది. అయితే, బాబ్రీ మసీదు నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఇస్లామేతర నిర్మాణాన్ని కూల్చివేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని కోర్టు నిర్ధారించింది. సుప్రీంకోర్టు తీర్పులో మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, రామ జన్మస్థలంగా నిర్మాణాన్ని వివాదాస్పదం చేసిన హిందువుల వాదనపై ప్రశ్న. హిందువుల వాదన వివాదరహితం అని పేర్కొన్న కోర్టు, ఆ ప్రాంతాన్ని రాముడి జన్మస్థలమని హిందువులు విశ్వసిస్తున్నారనే దానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. 1528లో మొఘల్ సామ్రాజ్యం యొక్క కమాండర్ మీర్ బాకి రాముని పౌరాణిక జన్మస్థలమైన రామజన్మభూమి స్థలంలో బాబర్ ఆదేశానుసారం బాబ్రీ మసీదును నిర్మించాడు. జెస్యూట్ మిషనరీ జోసెఫ్ టిఫెన్దాలర్ రచించిన లాటిన్ పుస్తకం డిస్క్రిప్టియో ఇండియాలో 1767లో మసీదు యొక్క తొలి రికార్డును గుర్తించవచ్చు. అతని ప్రకారం, అయోధ్యలోని రాముడి కోటగా భావించే రామ్కోట్ ఆలయాన్ని మరియు రామ జన్మస్థలం ఉన్న బేడీని ధ్వంసం చేయడం ద్వారా మసీదు నిర్మించబడింది. మతపరమైన హింసకు సంబంధించిన మొదటి ఉదాహరణ 1853లో నమోదు చేయబడింది. డిసెంబర్ 1858లో బ్రిటిష్ పరిపాలన హిందువులు వివాదాస్పద ప్రదేశంలో పూజ, ఆచారాలు నిర్వహించకుండా నిషేధించింది. మసీదు వెలుపల కర్మలు నిర్వహించడానికి ఒక వేదిక సృష్టించబడింది. 2223 డిసెంబర్ 1949 రాత్రి బాబ్రీ మసీదు లోపల రాముడు మరియు సీత మూర్తులు అనువదించబడిన పవిత్ర చిత్రాలు ప్రతిష్ఠించబడ్డాయి మరియు మరుసటి రోజు భక్తులు గుమిగూడడం ప్రారంభించారు. 1950 నాటికి సెక్షన్ 145 CRPC కింద రాష్ట్రం మసీదుపై నియంత్రణను తీసుకుంది మరియు ఆ ప్రదేశంలో వారి ఆరాధనలను ముస్లింలు కాకుండా హిందువులు అనుమతించారు. 1980వ దశకంలో హిందూ జాతీయవాద కుటుంబమైన సంఘ్ పరివార్కు చెందిన విశ్వ హిందూ పరిషత్ (VHP) హిందువుల కోసం ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మరియు ఈ ప్రదేశంలో శిశు రామ్ లల్లా కు అంకితం చేయబడిన ఆలయాన్ని నిర్మించడానికి ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించింది. VHP వారిపై జై శ్రీరామ్ అని రాసి నిధులు మరియు ఇటుకలను సేకరించడం ప్రారంభించింది. తరువాత, ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం శిలాన్యాస్ అనువాదం, శంకుస్థాపన కార్యక్రమం కొనసాగించడానికి వక్ఫ్కి అనుమతి ఇచ్చింది. అప్పటి హోం మంత్రి బూటా సింగ్ అధికారికంగా VHP నాయకుడు అశోక్ సింఘాల్కు అనుమతిని తెలియజేశారు. మొదట్లో, వివాదాస్పద స్థలం వెలుపల శిలాన్యాలు నిర్వహించాలని భారత ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించాయి. అయితే, నవంబర్ 9, 1989న VHP నాయకులు మరియు సాధువుల బృందం వివాదాస్పద భూమికి ఆనుకుని 200 లీటర్ల 7 క్యూబికడుగుల గొయ్యిని తవ్వి పునాది రాయి వేశారు. గర్భగుడి యొక్క సింగ్ ద్వార్, ప్రధాన ద్వారం, అక్కడ నిర్మించబడింది. VHP వివాదాస్పద మసీదుకు ఆనుకుని ఉన్న స్థలంలో ఆలయానికి పునాదులు వేసింది.
డిసెంబర్ 6, 1992న విహెచ్పి మరియు భారతీయ జనతా పార్టీ కరసేవకులు అని పిలువబడే 150,000 మంది వాలంటీర్లతో కూడిన ర్యాలీని నిర్వహించాయి. ర్యాలీ హింసాత్మకంగా మారింది. గుంపు భద్రతా దళాలను అధిగమించి మసీదును కూల్చివేసింది. మసీదు కూల్చివేత ఫలితంగా భారతదేశంలోని హిందూ మరియు ముస్లిం కమ్యూనిటీల మధ్య అనేక నెలల మధ్య మతపరమైన హింస, ప్రత్యక్ష పర్యవసానంగా బొంబాయి, ఇప్పుడు ముంబైలో దాదాపు 2,000 మంది మరణించారు మరియు భారత ఉపఖండం అంతటా అల్లర్లను ప్రేరేపించారు. మసీదు కూల్చివేత తర్వాత ఒక రోజు తర్వాత, డిసెంబర్ 7, 1992న పాకిస్తాన్ అంతటా 30కి పైగా హిందూ దేవాలయాలపై దాడి జరిగిందని, కొన్నింటికి నిప్పంటించారని మరియు ఒకటి కూల్చివేయబడిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. బంగ్లాదేశ్లోని హిందూ దేవాలయాలపై కూడా దాడులు జరిగాయి. జూలై 5, 2005న 5గురు ఉగ్రవాదులు అయోధ్యలో ధ్వంసమైన బాబ్రీ మసీదు స్థలంలో తాత్కాలిక రామ మందిరంపై దాడి చేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) తో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 5గురు కాల్చి చంపబడ్డారు. అయితే చుట్టుముట్టబడిన గోడను ఉల్లంఘించడానికి దాడి చేసిన వారు ప్రారంభించిన గ్రెనేడ్ దాడిలో ఒక పౌరుడు మరణించాడు. సిఆర్పిఎఫ్కు 3 గాయపడ్డారు. వారిలో 2 అనేక తుపాకీ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) 1978 మరియు 2003లో జరిపిన 2 పురావస్తు త్రవ్వకాల్లో హిందూ దేవాలయ అవశేషాలు ఈ ప్రదేశంలో ఉన్నాయని సూచించే ఆధారాలు లభించాయి. పురావస్తు శాస్త్రజ్ఞుడు కె ముహమ్మద్ అనేక మంది వామపక్ష భావాలు కలిగిన చరిత్రకారులు కనుగొన్న వాటిని బలహీనపరిచారని ఆరోపించారు. సంవత్సరాలుగా వివిధ హక్కులు మరియు చట్టపరమైన వివాదాలు జరిగాయి. 1993లో అయోధ్య చట్టం వద్ద కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం వంటివి జరిగాయి. 2010లో అలహాబాద్ హైకోర్టు 1.12 హెక్టార్ల (2.77 ఎకరాలు) వివాదాస్పద భూమిపై తీర్పునిచ్చింది. 3 భాగాలుగా విభజించబడింది. 1 రామ మందిర నిర్మాణం కోసం హిందూ మహాసభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్లల్లా లేదా శిశు రాముడి వద్దకు వెళ్లడం, 1 ముస్లిం సున్నీ వక్ఫ్ బోర్డుకు వెళ్లడం మరియు మరొకటి హిందూ మతపరమైన నిర్మోహి అఖారాకు వెళ్లడం. వివాదాస్పద భూమిని విభజించడాన్ని వ్యతిరేకిస్తూ 3 పార్టీలు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాయి. 2019లో అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో, వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్కు అప్పగించాలని నిర్ణయించారు. చివరికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం పేరుతో ట్రస్ట్ ఏర్పడింది. ఫిబ్రవరి 5, 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆలయాన్ని నిర్మించే ప్రణాళికను ఆమోదించినట్లు భారత పార్లమెంటులో ప్రకటించారు. 2 రోజుల తరువాత, ఫిబ్రవరి 7న ధన్నీపూర్ గ్రామంలో అయోధ్య నుండి 22 కిలోమీటర్లు (14 మైళ్ళు) దూరంలో నిర్మించబడే కొత్త మసీదు కోసం 2.0 హెక్టార్ల (5 ఎకరాలు) భూమిని కేటాయించారు. రామమందిరానికి అసలు రూపకల్పన 1988లో అహ్మదాబాద్లోని సోంపురా కుటుంబంచే రూపొందించబడింది. సోమ్నాథ్ ఆలయంతో సహా కనీసం 15 తరాలకు ప్రపంచవ్యాప్తంగా 100 ఆలయాల రూపకల్పనకు సోమపురాలు సహకరించాయి. ఆలయ ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపురా, అతని 2 కుమారులు నిఖిల్ సోంపురా మరియు ఆశిష్ సోంపురా కూడా వాస్తుశిల్పులుగా ఉన్నారు. హిందూ గ్రంథాలు, వాస్తుశాస్త్రం మరియు శిల్పశాస్త్రాల ప్రకారం 2020లో సోంపురాస్ ద్వారా అసలు నుండి కొన్ని మార్పులతో ఒక కొత్త డిజైన్ తయారు చేయబడింది. ఆలయం 250 అడుగుల (76 మీటర్లు) వెడల్పు, 380 అడుగుల (120 మీటర్లు) పొడవు మరియు 161 అడుగుల (49 మీటర్లు) ఎత్తు ఉంటుంది. పూర్తయిన తర్వాత, ఆలయ సముదాయం ప్రపంచంలోని 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా మారింది. ఇది నాగరా శైలి యొక్క మారుగుర్జార వాస్తుశిల్పంలో రూపొందించబడింది. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశంలో కనిపించే హిందూ దేవాలయ నిర్మాణ రకం. 2019లో ప్రయాగ్ కుంభమేళా సందర్భంగా ప్రతిపాదిత ఆలయ నమూనా ప్రదర్శించబడింది. ఆలయ ప్రధాన నిర్మాణం 3 అంతస్తులతో ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఇది గర్భగృహం మధ్యలో మరియు ప్రవేశ మార్గంలో 5 మండపాలను కలిగి ఉంది. మొదటి అంతస్తులో ఉన్న శ్రీరామ్ దర్బార్లో 5 హాలులు ఉన్నాయి: నృత్య మండప్, రంగ మండప్, సభా మండప్, ప్రార్థన మండప్ మరియు కీర్తన మండపం. నగారా శైలిలో, మండపాలు శిఖరాలతో అలంకరించబడ్డాయి. దేవతా ప్రతిమలతో అలంకరించబడిన ఈ ఆలయంలో మూలల్లో సూర్యుడు, భగవతి,
గణేష్ మరియు శివుని కోసం ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. అన్నపూర్ణ మరియు హనుమాన్ దేవాలయాలు ఉత్తర మరియు దక్షిణ బాహువులలో ఉన్నాయి. ఫౌండేషన్లో 14 మీటర్ల 46 అడుగులు మందపాటి రోలర్ కుదించబడిన కాంక్రీట్ పొర కృత్రిమ శిలలను పోలి ఉంటుంది. తేమ రక్షణ కోసం 21 అడుగుల 6.4 మీటర్లు గ్రానైట్ స్తంభం. ఇనుము వాడకాన్ని నివారించడం. వృద్ధులు మరియు వికలాంగుల కోసం ర్యాంప్లు, లిఫ్ట్లు మరియు సౌకర్యాలతో ప్రాప్యత నిర్ధారించబడింది. 25,000 మంది వ్యక్తుల కోసం ఒక యాత్రికుల సౌకర్య కేంద్రం వైద్య మరియు లాకర్ సేవలను అందిస్తుంది. పర్యావరణ దృష్టి 70 ఎకరాల 28 హెక్టార్లు ప్రాంతంలో 70% హరిత ప్రదేశంగా సంరక్షిస్తుంది. నీటి సంరక్షణను నొక్కి చెబుతుంది. ఆలయంలో మొత్తం 366 స్తంభాలు ఉన్నాయి. స్తంభాలలో శివుని అవతారాలు, 10 దశావతారాలు, చౌసత్ యోగినులు మరియు సరస్వతి దేవి యొక్క 12 అవతారాలను చేర్చడానికి ఒక్కొక్కటి 16 విగ్రహాలు ఉన్నాయి. మెట్ల వెడల్పు 16 అడుగులు 4.9 మీటర్లు. విష్ణువుకు అంకితం చేయబడిన ఆలయాల రూపకల్పనకు అంకితం చేయబడిన గ్రంథాల ప్రకారం గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉంటుంది. ఆలయం 4.0 హెక్టార్ల 10 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. మిగిలిన 23 హెక్టార్ల 57 ఎకరాలు భూమిని ప్రార్థనా మందిరం, ఉపన్యాస మందిరం, విద్యా సౌకర్యం మరియు ఇతర సౌకర్యాలతో కూడిన సముదాయంగా అభివృద్ధి చేయబడింది. మ్యూజియం మరియు ఫలహారశాల. ఆలయ కమిటీ ప్రకారం సైట్ 70,000 మంది సందర్శకులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. లార్సెన్ మరియు టూబ్రో ఆలయ రూపకల్పన మరియు నిర్మాణాన్ని ఉచితంగా పర్యవేక్షిస్తుంది మరియు ప్రాజెక్ట్ యొక్క కాంట్రాక్టర్గా మారింది. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు బొంబాయి, గౌహతి మరియు మద్రాస్ ఐఐటీలు మట్టి పరీక్ష, కాంక్రీట్ సరఫరా మరియు డిజైన్ వంటి రంగాలలో సహాయం చేశాయి. రాజస్థాన్లోని బాన్సి నుండి 6 లక్షల క్యూబిక్ అడుగుల 17,000 మీటర్లు 3 ఇసుకరాయితో నిర్మాణ పని పూర్తి చేయబడింది. ఆలయ నిర్మాణంలో ఇనుము మరియు ఉక్కు ఉపయోగించబడలేదు మరియు రాతి దిమ్మెలను కలపడానికి 10,000 రాగి పలకలు అవసరం. సాంస్కృతికంగా ముఖ్యమైన ఎత్తుగడలో థాయిలాండ్ కూడా రామ జన్మభూమికి మట్టిని పంపడం ద్వారా రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రతీకాత్మకంగా సహకరించింది. ఆలయ గౌరవార్థం థాయిలాండ్లోని 2 నదుల నుండి నీటిని పంపే వారి ముందస్తు సంజ్ఞపై నిర్మించారు. ఆలయ ట్రస్ట్ ప్రకారం రామమందిరం యొక్క చివరి బ్లూప్రింట్లో ఆలయ మైదానంలో సూర్యుడు, గణేశుడు, శివుడు, దుర్గా, విష్ణువు మరియు బ్రహ్మకు అంకితం చేయబడిన ఆలయాలు ఉన్నాయి. నిధుల సేకరణ. దాదాపు 2 మిలియన్ల మంది వాలంటీర్లు పాల్గొన్న భారీ నిధుల సేకరణ డ్రైవ్ల ద్వారా వచ్చిన నిధులతో రామమందిరాన్ని నిర్మించారు. జనవరి 14, 2021న 5 లక్షల రూపాయలు విరాళంగా అందించిన మొదటి వ్యక్తి అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సెక్స్ వర్కర్లు మరియు బిచ్చగాళ్లతో సహా 127 మిలియన్లకు పైగా వ్యక్తులు మరియు కుటుంబాలు డబ్బును అందించారు. ఆలయ ట్రస్ట్ దాదాపు 50-100 కోట్ల రూపాయలు విరాళాలు అందుకుంది. రామమందిరానికి నిధుల సేకరణ పద్ధతి. ప్రభుత్వ సొమ్మును ఉపయోగించకుండా నిధుల సేకరణ ద్వారా దేవాలయాలను నిర్మించాలనే మహాత్మా గాంధీ అభిప్రాయం నుండి ప్రేరణ పొందింది. రామమందిర నిర్మాణాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్రాజెక్ట్ అని కొన్ని మీడియా పేర్కొంది. మందిర్ ట్రస్ట్ ద్వారా నిధుల సేకరణ ఫిబ్రవరి 27, 2021న ముగిసింది. 2015లో రామమందిర సమస్యతో సంబంధం ఉన్న ప్రముఖ సంస్థలో హిందూ మహాసభ, బీజేపీ అనుబంధ విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) ఆలయ నిర్మాణంపై 1,400 కోట్ల రూపాయలు $180 లక్షల విరాళాల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించింది. ఈ ఆరోపణలను విహెచ్పి ఖండించింది. 2019లో నిర్మోహి అఖారా జాతీయ అధికార ప్రతినిధి మహంత్ సీతారాం దాస్ ఆలయంపై విహెచ్పి 1,400 కోట్ల రూపాయలు $180 లక్షల కుంభకోణం చేసిందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కూడా నిధుల సేకరణ పద్ధతులను ప్రశ్నించారు. ఆన్లైన్ స్కామర్లు నిధుల సమీకరణకు పాల్పడే సందర్భాల గురించి ప్రజలను హెచ్చరించారు. జనవరి 2023లో నేపాల్లోని గండకి నది నుండి వరుసగా 26 టన్నులు మరియు 14 టన్నుల 260 మిలియన్ల సంవత్సరాల పురాతన శాలిగ్రామ శిలలను పంపారు. గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కడానికి ఈ రాళ్లను ఉపయోగించారు. ఆగస్టు 2023లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం
70% గ్రౌండ్ వర్క్ పూర్తయింది మరియు 40% పైకప్పు పని పూర్తయింది. డిసెంబర్ 2023లో గర్భగుడితో కూడిన ప్రధాన ఆలయాన్ని చుట్టుముట్టిన 6 చిన్న ఆలయాలతో పాటు మొత్తం పునాది దాదాపుగా పూర్తయింది. దాని శంకుస్థాపన కోసం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే తెరవబడింది. ఈ ఆలయం 2024 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. జనవరి 22, 2024న ఆలయం వెలుపల ప్రాణ ప్రతిష్ఠా వేడుకను జరుపుకుంటున్న భక్తులు మరియు సందర్శకులు. ప్రధాన వ్యాసం రామమందిర ప్రతిష్ఠ. జూన్ 22, 2023న ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా 3 అంతస్తుల ఆలయం యొక్క గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయిందని మరియు జనవరి 2024లో భక్తుల కోసం తెరవబడుతుందని ప్రకటించారు. హిందూ జ్యోతిష్కులు ఈ విషయాన్ని రామమందిర్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. జనవరి 22, 2024ని పవిత్రోత్సవ వేడుకకు అనుకూలమైన తేదీగా ఎంచుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ పవిత్ర వేడుకకు సన్నాహకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామోత్సవ్ కోసం 100 కోట్ల రూపాయలు $13.10 లక్షల కేటాయించింది. ఇది రామ పాదుకా యాత్రతో పాటు ఉత్తరప్రదేశ్ అంతటా 826 స్థానిక సంస్థలలో విస్తరించిన మతపరమైన కార్యక్రమాల శ్రేణి. డిసెంబర్ 2023లో ప్రారంభమై జనవరి 16, 2024న మకర సంక్రాంతి నుండి గొప్ప వేడుకలతో ముగుస్తుంది మరియు జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం వరకు కొనసాగుతుంది. అయోధ్య నుండి రాముని 14 సంవత్సరాల వనవాసాన్ని తిరిగి పొందుతూ ఈ యాత్ర రామ్ వాన్ గమన్ మార్గాన్ని అనుసరించింది. ట్రస్ట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరియు అయోధ్య నగర నిర్వాహకులు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే భక్తులు మరియు ఆహ్వానిత అతిథులకు వసతి కల్పించేందుకు విస్తృతమైన సన్నాహాలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో మరియు చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. భారత ప్రభుత్వం మరియు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సగం రోజుల సెలవు ప్రకటించాయి. గర్భగుడిలో నూతనంగా తయారు చేసిన విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. సన్నాహకంగా అతను 11 రోజుల ఉపవాసాన్ని చేపట్టాడు. కొబ్బరి నీరు మరియు పండ్లను మాత్రమే తీసుకుంటూ రాత్రి నేలపై నిద్రపోయాడు. అతను జనవరి 22, 2024న 12:15 PM నుండి 1:45 PM IST వరకు ముడుపుల కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళిలా జరుపుకోవాలని ప్రతి భారతీయుడు దీపాలను వెలిగించాలని ప్రధాని మోదీ కోరారు. ప్రాణ ప్రతిష్ఠా సమయంలో ప్రధాని మోదీ అతిథులను ఉద్దేశించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, RSS చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని మోదీ ప్రసంగించారు. మోడీ రాముడిని ధర్మానికి మరియు ఐక్యతకు చిహ్నంగా పేర్కొన్నారు. భారతదేశం యొక్క సాంస్కృతిక పునరుద్ధరణకు నిదర్శనంగా ఆలయాన్ని నొక్కిచెప్పారు మరియు కొత్త భారతదేశాన్ని రూపొందించడంలో దాని పాత్రను నొక్కిచెప్పారు. సామాజిక సామరస్యం, ఆర్థిక శ్రేయస్సు మరియు శాస్త్రీయ పురోగతి. బలమైన మరియు శక్తివంతమైన దేశాన్ని నిర్మించడానికి రాముడి ఆశయాల నుండి ప్రేరణ పొందాలని ఆయన పౌరులను కోరారు. యోగి ఆదిత్యనాథ్ ప్రసంగం మతపరమైన ఉద్రేకంతో నిండి ఉంది. రామమందిరాన్ని విశ్వాసం మరియు పట్టుదలకు సాధించిన విజయంగా జరుపుకుంటారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన లక్షలాది మంది భక్తిని కొనియాడారు మరియు ఈ ప్రక్రియకు మార్గనిర్దేశం చేసిన దైవిక ఆశీర్వాదాలను ఆయన ప్రశంసించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వ పునరుజ్జీవనానికి గుర్తుగా రామమందిరాన్ని జాతీయ అహంకారానికి చిహ్నంగా మోహన్ భగవత్ పేర్కొన్నారు. వేగంగా ఆధునీకరించబడుతున్న ప్రపంచంలో ప్రాచీన సంప్రదాయాలు మరియు విలువలను పరిరక్షించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. అతిథి జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, నటులు, సైనికాధికారులు, ఆధ్యాత్మిక నాయకులు మరియు పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం నిర్వహించింది. 4 కార్డినల్ మఠాలకు చెందిన 9 శంకరాచార్యులలో ఎవరూ వేడుకలో పాల్గొనలేదు. శృంగేరి శారదా పీఠం అధిపతి భారతీ తీర్థ కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారని మరియు ఈ వేడుకను హిందూ విశ్వాసులందరికీ సంతోషకరమైన విషయంగా పేర్కొన్నారని తిరస్కరణను జారీ చేసింది. తీర్థ ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించారు మరియు మఠానికి ప్రతినిధిగా గౌరీశంకర్ అనే అడ్మినిస్ట్రేటివ్ అధికారిని పంపారు. గోవర్ధన్ మఠం అధిపతి నిశ్చలానంద సరస్వతి మాట్లాడుతూ, ఈ వేడుక స్థాపించబడిన సంప్రదాయానికి భిన్నంగా జరిగింది. జ్యోతిర్ మఠం అధిపతి స్వామి అవిముక్తేశ్వరానంద ఈ ఆలయం ఇప్పటికీ నిర్మాణంలో ఉన్నందున ఈ వేడుక హిందూ శాస్త్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అయినప్పటికీ
తాను అభిమానించే నరేంద్ర మోడీ హిందువుల ఆత్మగౌరవాన్ని మేల్కొల్పారని కూడా చెప్పాడు. ద్వారకా శారదా పీఠం అధిపతి స్వామి సదానంద్ సరస్వతి ఈ వేడుకను చాలా కాలంగా ఎదురు చూస్తున్న క్షణంగా స్వాగతించారు. నలుగురు శంకరాచార్యులలో ఎవరూ కోపంగా లేరని మరియు వారు హాజరు కావడం సరికాదని భారీ సంఖ్యలో ప్రజలు ఊహించినట్లు చెప్పారు. గతంలో అయోధ్య కేసు చర్చల్లో పాల్గొన్న కంచి కామకోటి పీఠం అధిపతి శంకర విజయేంద్ర సరస్వతి హాజరయ్యారు. జనాదరణ పొందిన సంస్కృతిలో 2021 రిపబ్లిక్ డే పరేడ్లో ఉత్తరప్రదేశ్ పట్టిక. న్యూఢిల్లీలోని పసిఫిక్ మాల్లో 2020 దీపావళి సందర్భంగా 9.8 మీటర్ల 32 అడుగులు రామమందిర నమూనా ప్రదర్శించబడింది. రాజ్పథ్లో 2021 రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ యొక్క టేబుల్లో రామమందిరం యొక్క ప్రతిరూపాన్ని ప్రదర్శించారు. అక్టోబర్ 2023లో కోల్కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్లో జరిగిన దుర్గా పూజ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రముఖ భవనాలతో పాటు రామమందిరం యొక్క ప్రతిరూపాన్ని ప్రదర్శించాయి. నినాదాలు. మందిర్ వహీ బనాయేంగే అనువాదం. ఆలయం సరిగ్గా అక్కడే నిర్మించబడుతుంది అనేది హిందీలో ఒక వ్యక్తీకరణ మరియు ఇది రామజన్మభూమి ఉద్యమం మరియు రామమందిరానికి సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన నినాదాలలో ఒకటిగా మారింది. ఇది 198,586 నాటికే ఉపయోగించబడింది, 1990లలో ప్రాచుర్యం పొందింది మరియు అనేక వైవిధ్యాలను కలిగి ఉంది. ఇది ఆశకు చిహ్నంగా ఉంది మరియు ఇది ఉత్సవాల్లో భాగంగా మారింది మరియు స్టాండప్ కామెడీ, జోకులు మరియు మీమ్స్లో కూడా భాగంగా మారింది. 2019లో భారత పార్లమెంటులో ఈ నినాదం ఉపయోగించబడింది మరియు దీనిని మీడియా సంస్థలు కూడా ఉపయోగించాయి. ఈ నినాదం బెదిరింపుగా మరియు ప్రతిజ్ఞగా ఉపయోగించబడింది. లాల్ కృష్ణ అద్వానీ ఉపయోగించిన నినాదం యొక్క వైవిధ్యాలు ఉన్నాయి. సౌగంధ్ రామ్ కి కాటే హైన్ హమ్ మందిర్ వహిన్ బనాయేగీన్ అనువదించండి. మేము ఖచ్చితంగా అక్కడ ఆలయాన్ని నిర్మిస్తామని రాముని ప్రతిజ్ఞ చేస్తాము. ఇతర వైవిధ్యాలు మరియు అనుసరణలలో వహిన్ బనేగా మందిర్ అనువాదం. అక్కడ ఒక ఆలయం నిర్మించబడుతుంది. జహారామ్ కా జన్మ హువా తా, హమ్ మందిర్ వహీ బనాయేంగే అనువాదం. రాముడు ఉన్న చోట ఆలయం నిర్మించబడుతుంది. జన్మించాడు. రామ్ లల్లా హమ్ ఆయేంగే మందిర్ వహీ బనాయేంగే అనువదించండి. రామ్ లల్లా, మేము వస్తాము, అక్కడ ఆలయం నిర్మించబడుతుంది. లేదా రామ్ లల్లా ఖచ్చితంగా అక్కడ మందిరాన్ని నిర్మించడానికి వస్తాము. మరియు పెహ్లే మందిర్, ఫిర్ సర్కార్.